సో, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మిగిలిన దేశాల మీద ఏమైనా పడే ఛాన్స్ ఉందా? అసలు ఈ ఎఫెక్ట్ రావడానికి అక్కడ మనం నేపాల్ ఇది తీసుకుంటే 15 సంవత్సరాలుగా ఒక స్వతంత్ర దేశంగా ఎదుగుతూ, ఇప్పుడు అక్కడ 12 సార్లు ప్రభుత్వం పడిపోయే సిచ్యువేషన్ ఉంది. సో, ఈ 12 ఇలా ప్రభుత్వం సరిగ్గా నడవలేకపోవటం కూడా అక్కడ ఉండేదానికి ఏమైనా కారణం కావచ్చా? జనరల్గా ఇది ఇంతకుముందు నేపాల్ ఒక స్వతంత్ర దేశంగా ఉండే, రాజరిక పాలనగా ఉండే. ఇది స్వతంత్ర పాలనగా వచ్చిన తర్వాత మాటికి ప్రధానులను మార్చడము, ప్రభుత్వాలు మారడము. దాంట్లో లోపం ఏంటి అంటే వాళ్ళు రాసుకునే రాజ్యాంగంలో లోపం ఉన్నది. ఎందుకంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది. అప్పుడు రాసిన రాజ్యాంగాన్ని మన భారతదేశంలో అనుగుణంగా మనకు అనుగుణంగా చట్టాలను మనం 130 సార్లకు పైగా మనం చట్ట సవరణ చేయడం జరిగింది రాజ్యాంగాన్ని. అట్లా రాజ్యాంగాలు కరెక్ట్ ఉన్నప్పుడు ఇటువంటి గొడవలు కానీ, మత సమావేశాలకు సంబంధించిన కానీ, యువత మీద తిరుగుబడడం లాంటి కానీ, దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడడం కానీ, అవినీతి ఆరోపణలు ఏర్పడడం కానీ, ఇలాంటివి రాజ్యాంగం వేకున్నప్పుడు మాత్రమే జరుగుతాయి. రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ సవరించుకుంటూ పోతే ఆ దేశం అనేది అభివృద్ధి పదం వైపు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు సపోజ్ మనము ఇండియాకి సంబంధించి మనం భారతదేశానికి సంబంధించి చూసుకుంటే మన రాజ్యాంగాన్ని ఇప్పటికి 130 సార్లకు పైగా సవరించడం జరిగింది. ఎందుకంటే మనం 1947 స్వతంత్రం వచ్చినప్పుడు ఏ చట్టాలు ఇప్పుడు 2025కు ఏ చట్టాలు ఉన్నాయనేది లేదు. ఎందుకంటే అనుగుణంగా మారుస్తుంది. అప్పుడున్న వ్యక్తులకు సంబంధించి అప్పుడున్న ఇప్పుడు ట్రాఫిక్కు సంబంధించిందే అనుకోండి, అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంది, జనాలు తక్కువ ఉన్నారు. అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మన జనాభా కొన్ని క్రోడ్స్ మాత్రమే, ఇప్పుడు 160 కోట్లు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. అట్లాంటప్పుడు మనం అనుకున్న సందర్భాన్ని బట్టి ఏ సందర్భాలకు ఏ సందర్భం ఇప్పుడు షూట్ అవుతుందనే దాన్ని బట్టి మనం రాజ్యాంగాన్ని సవరించుకుంటా ఉన్నాం. అక్కడ నేపాల్లో అటువంటి సందర్భాలు ఇప్పటివరకు లేదు. స్వతంత్ర దేశంగా వెలువరించి 15 సంవత్సరాలలో 12 సార్లు ప్రభుత్వాలు మారినాయి, ప్రధానులు మారినరు. అక్కడ మన చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా చూసుకుంటే శ్రీలంకలో సంక్షోభము, పాకిస్తాన్లో సంక్షోభము, భూటాన్లో సంక్షోభము, మయన్మార్లో సంక్షోభము. ఇటువంటి సంక్షోభాలకు కారణం అక్కడ ఉన్న దేశంలో ఉన్న పటిష్టమైన రాజ్యాంగం లేకపోవడం, అక్కడ చట్టాలు గట్టిగా లేకపోవడం. చట్టం అనేది గట్టిగా ఉన్నప్పుడే అక్కడ ఉన్న యువత కానీ ప్రజలు కానీ వాళ్ళ జీవన విధానాలు కూడా మారడానికి ఆస్కారం ఉంటుంది.